ఆది సాయి కుమార్ గారు 'శంబాల' అనే ఫిలిం తీశారు భయ్యా. ఏ మిస్టీరియస్ వరల్డ్ అంట. సో మెయిన్‌గా చూసుకుంటే ఈ ఫిలిం రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. సో మై రివ్యూ ఛానల్‌ని ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ప్లాట్‌గా ఎలా ఉంటుంది ఫిలింలో అని మాట్లాడుకుంటే, ట్రైలర్‌లో చూసినట్టే అదే ప్లాట్ భయ్యా. అక్కడ నుంచి ఒక రాయి పడడం పైనుంచి పడ్డ తర్వాత శంబాల అనే విలేజ్‌లో అసలుకి ఏం జరుగుతుంది, అసలు చనిపోతున్నారు, అసలుకి ఏమైతుంది, ఇదంతా ఏందనేది మన ఆది సాయి కుమార్ గారు వచ్చి చూడడము. అసలుకి ఆది సాయి కుమార్ చేసే ఎంక్వైరీలోనే ఆ మిస్టీరియస్ సీన్స్ కానియచ్చు, కొన్ని ట్విస్టులు కానియచ్చు, ఇవి చాలా అంటే చాలా అట్రాక్ట్ చేస్తాయి మెయిన్గా థియేటర్లో అని చెప్పచ్చు. అండ్ కంపల్సరీ మీరు ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడొచ్చు. అండ్ డెఫినెట్లీ మీరైతే థియేటర్లో వెళ్ళి చూడాలి. ఎందుకంటే థియేటర్లోనే ఒక మంచి ఎక్స్పీరియన్స్ కానియచ్చు, వైట్ నైట్ విజువల్స్ కానియచ్చు, ఆ గ్రాఫిక్స్ ఇవ్వడం కానియచ్చు, ఇదంతా బాగా అనిపిస్తుంది అని చెప్పచ్చు. ఒక్కొక్కసారి కొన్ని దగ్గర డ్రాగుడ్ పొజిషన్స్ అనిపించినా కూడా స్టోరీ పార్ట్గా అయితే అది ఉండాలి, ఆ పొజిషన్ ఉండాలి అన్నట్టు అనిపించింది. స్టోరీ కనుక మీరు కనెక్ట్ అయితే మాత్రం వన్ టైం వాచబుల్ అని చెప్పచ్చు. ఎందుకంటే స్టోరీ కనెక్ట్ అయితే మీకు ఆల్రెడీ చూసిన విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే లైక్ వైరుపక్ష వైబ్స్ మెయిన్గా ఫస్ట్ హాఫ్లో చూసినప్పుడు కానిచ్చు. సో ఈ కైండ్ ఆఫ్లో ఉంటుందని చెప్పచ్చు. ఇక సెకండ్ హాఫ్ పొజిషన్ చూసుకున్నట్టయితే కొంచెం బాగుంటుంది బాయ్. సెకండ్ హాఫ్ అనేది కొంచెం క్విక్గా అయితే అయిపోయినట్టు అనిపించింది. బట్ పర్లేదు, ఆ విలేజ్లో ఉండే మనుషులు కానిచ్చు ఇవన్నీ చూసుకున్నా కూడా కొంచెం మనకు ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ చేస్తూ ఉంటుంది మైండ్లో. అండ్ హీరోయిన్ వైజ్గా చూసుకుని ఇంకా అదర్ క్యారెక్టర్ చూసుకున్న వాళ్ళ రోల్ వాళ్ళు చాలా బెస్ట్ ఇచ్చారని చెప్పచ్చు ఇన్ మై ఒపీనియన్ మూవీ చూసిన తర్వాత. ఓకే, ఇక ఆది సాయి కుమార్ గారి గురించి మాట్లాడుకుంటే భయ్య, ఈ ఫిలింతోని చాలా మంచి కంబ్యాక్ ఇచ్చాడు అనిపిస్తుంది. ఎందుకనంటే ప్రీవియస్ ఫిలిమ్స్ తను ముందుగా తీసిన ఫిలిమ్స్ చూసుకున్నట్టయితే అంతలా ఏది కూడా ఆడలేదు. సో ఒక నార్మల్ ఇష్లో వచ్చిపోయినాయి అన్నట్టు తెలిసిన కొన్ని ఫిలిమ్స్ కూడా తెలియదు. సో ఈ ఫిలింలో అయితే మంచి రోల్ అండ్ తన క్యారెక్టర్ కూడా చాలా సూటబుల్ అయింది. అండ్ తన పర్ఫార్మెన్స్ కానిచ్చు, తన యాక్టింగ్ కానిచ్చు ఎంటైర్గా చాలా గుడ్ అని చెప్పొచ్చు. సో తన క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలంటే ఈ విధంగా ఏదో ఉంటుంది, నాకైతే నచ్చింది. సో ఫిలింలో అయితే క్లైమాక్స్ పోర్షన్ అయితే ఓకే అన్నట్టు అనిపించింది, మరీ అంతలా హైలైట్ అనిపించలేదు, ఓకే అన్నట్టు అనిపించింది. ఒక సాటిస్ఫై అయితే ఇస్తుందని చెప్పచ్చు ఫిలిం చూసిన తర్వాత. ఇదన్నట్టు ఓవరాల్గా శంబాల మూవీ గురించి మాట్లాడుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానిచ్చు ఇవన్నీ చూసుకున్నా కూడా ఓకే అయితే ఉంటాయి. అండ్ శంబాల మూవీ ఎవరైనా చూసిన వాళ్ళంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మై రివ్యూ ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ దట్స్ అబౌట్ ది శంబాల మూవీ రివ్యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.